కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ ను వేధిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బండి సంజయ్ కార్యాలయం వద్ద బలగాలు భారీగా మోహరించారు. రైట్ ఇటు కరీంనగర్ లో అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం ముట్టడికైతే కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడికైతే యత్నిస్తున్నారు. సో అక్కడ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది రవీందర్? శాలిని, ఒకవైపు కరీంనగర్ ఎంపీ ఆఫీస్ ను ముట్టడించే దిశగా ఒకవైపు కాంగ్రెస్ సంబంధించిన కరీంనగర్ నేతలు కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఆ కోర్టు చౌరస్తా నుంచి ఎంపీ కార్యాలయాన్ని ముట్టడించే విధంగా కూడా అక్కడికి తెరవడం జరిగింది. అయితే దాని నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఒకవైపు ఇటు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ పైన ఈడీ అన్యాయంగా కేసులు పెట్టిందనే కోణంలోనే ఈ రోజు పిలుపునివ్వడంతో కూడా కరీంనగర్ సంబంధించిన ఎంపీ ఆఫీస్ ని ముట్టడించామనే కోణంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లడం జరిగింది. అదే విధంగా దానికి ధీటుగా ఎంపీ ఆఫీస్ కూడా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఒక పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళు వస్తే మనం సరైన ధీటుగా ఎదుర్కొంటామనే కోణంలో కూడా ఒకవైపు ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి వీళ్ళు ర్యాలీగా వెళ్తుంటే అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ పార్టీ కార్యాలయం వద్ద భారీ ఎత్తున అక్కడికి బీజేపీ శ్రేణులు చేరుకోవడంతో ఇద్దరి మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది, వాగ్వాదానికి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది, ఒకవైపు కంట్రోల్ తప్పుతుందనే కోణంలో కూడా పోలీసులు అయితే కోర్టు చౌరస్తా కన్నా ఒకవైపు అక్కడికి వచ్చిన కార్యకర్తలను అయితే అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి పీటీసీకి తరలించిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. అంటే